జూబ్లీహిల్స్ ఫలితాలు జూబ్లీహిల్స్ 4 కోట్ల ప్రజల తీర్పే కాదు, 4 లక్షల తీర్పే కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల తీర్పుగా మేము ఈ తీర్పును మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానుకగా, ఎందుకంటే ఈ 23 మాసాల్లో అప్పుడే తెలంగాణకు ముఖ్యమంత్రిగా వాళ్ళు చేసిన అప్పులు, వాళ్ళ చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం ఇలా చేస్తుండు కాబట్టి అట్టడుగు వర్గాలకు, పేద ప్రజలకు, నిమ్న జాతులకు అందరికీ అధికారాల పాలన అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలనకు ఇదొక అద్దం పెట్టుగా, ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనకు ఒక తీర్పుగా జూబ్లీహిల్స్ చరిత్రలోనే ఎన్నడూ రాని కని విరగని రీతిలో ఇవాళ మెజార్టీ సాధించడం అంటే మా గౌరవ ముఖ్యమంత్రి పాలనకు ఇది నిదర్శనం. తెలంగాణలో ఎక్కడ ఎలక్షన్ జరిగినా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా తప్పకుండా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు, ప్రజాపాలన వైపు ఉన్నారు. గత 10 ఏళ్ళు తల్లి సోనియమ్మ మిగులు రాష్ట్రం ఇస్తే మిగులు రాష్ట్రానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా దాచుకొని తెలంగాణను అప్పులు చేసి పేదోడికి సొంతింటి కళలు ఇవ్వలే, పేదోడికి రేషన్ కార్డు ఇవ్వలే, పేదోడికి సన్న బియ్యం ఇవ్వలే, పేదోడికి 200 యూనిట్ల కరెంట్ ఇవ్వలే, మహిళలకు ఆత్మ గౌరవం లేదు ఆ ప్రభుత్వంలో. మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో మహిళలకు పెద్దపీట వేసినాం, రైతులకు పెద్దపీట వేసినాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాం, యువతకు పెద్దపీట వేసినాం. ఇలా అన్ని రంగాల్లో మా ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి, మా మంత్రులు పెద్ద ఎత్తున సంక్షేమాలు అందిస్తున్నారు కాబట్టి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ఈ భారీ మెజార్టీ వచ్చింది. ఇలా తెలంగాణ యావత్ ప్రజలంతా కూడా కాంగ్రెస్ రేవంత్ అన్న బాటలు నడిచి ఎక్కడ ఎలక్షన్లు వచ్చినా అక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్నకు పట్టం కట్టే విధంగా ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఉన్నాయి. ఇలా ఆ కేటీఆర్ అవాక్కులు చవాక్కులు వేలిండు, మీ ప్రజలకు రెఫరెండం అన్నాడు, మరి అలా చెంప చెల్లుమనే విధంగా, గుయ్యమనే విధంగా జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పటికైనా కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మీ 10 ఏళ్ల విధ్వంసాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి పూడ్చుకుంటూ మీరు అయినటువంటి సంక్షేమాలు, మీరు అయినటువంటి అభివృద్ధి ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నారు. మొన్ననే కంటోన్మెంట్, ఇలా జూబ్లీహిల్స్, రేపు స్థానిక సంస్థల్లో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. ఇలా యావత్ తెలంగాణ సంబరాలు చేసుకుంటారు. ముఖ్యంగా ఆలేరు ప్రజలు ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో పెద్ద ఎత్తున అక్కడ ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలకమైన కార్యకర్తలకు, నాయకులకు, జూబ్లీహిల్స్ ఓటేసినటువంటి ప్రజలకు 2 చేతులు జోడించి వాళ్ళకు నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వానికి శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి ఇంకా ఈ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఆర్నిశలు మా గౌరవ ముఖ్యమంత్రి కష్టపడుతుంది కాబట్టి ఈ ఫలితాలు వచ్చినాయి. ఈ 3 ఏళ్లే కాదు, వచ్చే 5 సంవత్సరాలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉంటుంది, సంక్షేమ ఫలాలు అందిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఖచ్చితంగా ప్రజాపాలన ఇంకా 10 ఏళ్ళు కొనసాగుతుందని చెప్పి ఇలా పెద్ద ఎత్తున ఆలయ నియోజకవర్గంలోని మా నాయకులు, కార్యకర్తలు ఈ సంబరాలు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.